హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సోలార్ ఇన్వర్టర్ కనెక్షన్. ఈరోజు మన వీడియోలో సోలార్ ఇన్వర్టర్ని ఎలా అయితే ఇన్స్టాల్ చేయాలో అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ మీకు క్లియర్గా చెప్పడం అయితే చేస్తుంది. ఇందులో మనకి డీసీ బాక్సు అండ్ ఏసీ బాక్సు ఇన్వర్టర్ అయితే ఉండడం జరుగుతుంది. వీటిని ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నెయిల్ గన్తో అయితే తీసుకొని నెయిల్ బుల్లెట్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ మన ఏసీ బాక్స్ అయితే తీసుకొని గోడకు ప్రెస్ చేసుకుంటే గన్ తీసుకొని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా బుల్లెట్ అనేది పిల్లర్లోకి అయితే గోడలోకి అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. మన లెవెల్స్కి వెళ్తే అయితే లెవెల్ చూసుకొని ప్రాపర్గా ఉందో లేదో చూసుకొని గన్ తీసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను, మీకు ఒకసారి చూపిద్దామని నెయిల్ గన్తో ఒకసారి చూసాను. ఇదైతే మన కేసింగ్ ట్రే అంటారు, 25కి 25 ఉంటాయి. దీన్ని కూడా అంతే ఫ్రెండ్స్, మనకి ఇటువంటి డ్రిల్లింగ్ ఇటువంటి ఏమి ఇబ్బంది లేకుండా నెయిల్ గన్ తీసుకొని అయితే కొట్టేసుకుందాం. అండ్ ఇది కూడా మనకి లెవెల్లో ప్రాపర్గా ఉందో చూసుకొని లెవెల్ స్కేల్ అయితే పెట్టుకొని కొట్టుకుంటాం. అండ్ ఇవి చూసుకున్నట్టయితే మనకి డీసీ వైర్లు ఉంటాయి, వీటిలో ప్లస్ మైనస్ ఉంటాయి. రెడ్ గిట్ ఉండేదేమో ప్లస్, అండ్ ఈ ప్లస్ వీటిని తీసుకొని డీసీ అవుట్ గోయింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఫ్లెక్సిబుల్ పైప్. అండ్ మన డీసీ వైర్లో ఉన్న ప్లస్ని అయితే తీసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. పిన్ అయితే పెట్టుకుందాం. పిన్ అయితే పెట్టుకొని అవుట్ గోయింగ్ ప్లస్లో అయితే ఇవ్వడం అయితే చూస్తున్నాం. అండ్ అదేవిధంగా మైనస్ అయితే తీసుకుందాం. మైనస్లో కూడా అదేవిధంగా చూసుకొని అవుట్ గోయింగ్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. గట్టిగా అయితే ప్రెస్ చేసుకుందాం. అండ్ మన సోలార్ దగ్గర నుంచి వచ్చే ప్లస్ మైనస్ అయితే ఎంసీబీలోకి అయితే ఇవ్వాలి. ఎంసీబీలోంచి ఇప్పుడు మనం అవుట్ గోయింగ్ అయితే ఇచ్చాము. ఇవి నేరుగా మన ఇన్వర్టర్లో స్టింగ్లకి అయితే వెళ్తాయి. వీటిలో ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా వీటిలో 2 స్టింగ్లు ఉన్నాయి, మనకైతే ఒకే స్టింగ్ సరిపోతుంది కాబట్టి ఒక స్టింగ్ అయితే తీసుకుంటున్నాం. అండ్ మనం ఫ్లెక్సిబుల్ పైప్ తీసుకొని అయితే నీట్గా ప్రాపర్గా అయితే చేసుకుందాం. అప్పుడే సిస్టమ్ నీట్గా అయితే ఉంటుంది. ఈ వైర్లు నేరుగా అయితే మన ఇన్వర్టర్ డీసీ వైర్ దగ్గరికి వెళ్తాయి. ఇది ప్లస్ అండ్ మైనస్ అంటారు వీటిని. అది వచ్చి ప్లస్ అండ్ ఇది వచ్చి మన మైనస్. వీటినైతే మాత్రం నీట్గా ఎల్సీ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎల్సీ అనేది వస్తే లోపలికి అయితే కనెక్ట్ అవ్వదు, అప్పుడు వీటికి సప్లై అనేది లోపలికి వెళ్ళదు. వీటినైతే ప్రాపర్గా చూసి జాగ్రత్తగా క్లీన్ అయితే నీట్గా అయితే ప్రెస్ చేసుకోండి. వీడియోలో మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి.
నీట్గా అయితే వేసేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్ అయితే లోపల ఇన్సెట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మనం వైర్లు తీసుకున్నాం కదా, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్కి ఆ స్టింగులు అయితే ఇచ్చేసుకోవాలి. ముందుగా మనం అయితే ప్లస్ని అయితే ఎక్కించుకోవడం అయితే జరుగుతుంది. లోపలికి అయితే కొంచెం లోపలికి కనుక్కొని బయటికి తీసుకొని ప్రెస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు లోపల ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే నీకు కరెక్ట్గా ప్రాపర్గా వచ్చింది అని అంటే అదైతే స్టింగ్లోకి అయితే లైట్గా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాం. అండ్ మనకు అదేవిధంగా మైనస్ను కూడా అదే విధంగా చేసుకొని స్టింగులోకి అయితే ఇచ్చేసుకోండి. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సోలారు ఇన్వర్టర్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది సోలార్ ఎడ్జ్ మోడల్ కాబట్టి ఇది కంప్లీట్గా బాడీ అయితే ఓపెన్ చేయాలా. ఇది వచ్చేసి మనకి 5 కిలోవాట్ 3 ఫేస్ ఇన్వర్టర్ అనమాట. టోటల్గా బాడీ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత లోపలైతే ఈ విధంగా ఉంటుంది బాడీ. మొత్తం అన్నీ ఈ విధంగా అయితే ఉంటుంది బాడీ. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే కింద మనవి ఉంటాయి. ఇప్పుడు వచ్చి RYB న్యూట్రల్ అండ్ ఎర్త్ ఇవైతే ఉంటాయి మనకి. ఇవి RYB న్యూట్రల్ తీసుకొని ఏసీ బాక్స్లోకి అయితే ఇచ్చుకోవాలి. మన దగ్గర అయితే ఒకటే వైర్ ఉంది, అందుకనే ఒక వైర్తో నేను చూసుకుంటున్నాను. కలర్ కోఆర్డినేట్స్ నాకు తెలుసు కాబట్టి మీకైతే చెప్తున్నాను. మీరు ఒకవేళ వైర్లు ఉంటే RYB మార్కింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇవన్నీ ప్రాపర్గా వచ్చాయి కాబట్టి ఇక్కడైతే మనకి ఇన్వర్టర్కి ఒక ఎర్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎర్త్ మన ఇన్వర్టర్ దగ్గర ఇంత ఎర్త్ వీటికైతే ఇవ్వాలి. అండ్ అలాగే ఏసీ బాక్స్లో ఒక ఎర్త్ అనేది ఉంటుంది, అండ్ డీసీ బాక్స్లో అయితే ఒక ఎర్త్ అయితే ఉంటుంది. అదట్టే ఎలా నేను చూపిస్తాను. దీన్ని అయితే మనం ప్రాపర్గా నీట్గా అయితే ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాం. ఫ్లెక్సిబుల్ పైప్ వేసేసుకొని అయితే నీట్గా లాక్ అయితే చేసేసుకొని ఏసీ బాక్స్లోకి అయితే తీసుకొని వెళ్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీ బాక్స్లో ఎర్త్ RYB న్యూట్రల్ అయితే ఉన్నాయి. వీటిని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసేసుకుందాం. మన ఇన్వర్టర్ కాడ నుంచి వచ్చిన RYB న్యూట్రల్ ఏసీ బాక్స్లో అయితే మనం ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా అయితే ఇన్స్టాల్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి ఒక గ్రీన్ వైర్ అయితే తీసుకుందాం మనం ఏసీ బాక్స్ దగ్గర నుంచి. అండ్ ఏసీ బాక్స్ గ్రీన్ వైర్ తీసుకొని ఎల్లో పిన్ అయితే తీసుకొని దాన్ని అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ గ్రీన్ వైర్ తీసుకున్నట్టయితే ఎర్త్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఒక ఎర్త్ డీసీ బాక్స్ అయితే వెళ్తుంది. మనకి డీసీ బాక్స్ చూసుకున్నట్టయితే ఒక ఎర్త్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడే మన ఏసీ బాక్స్లో నుంచి ఎర్త్ డీసీ బాక్స్లోకి అయితే తీసుకోవాలా. అది డీసీలోంచి ఏసీ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు.
అండ్ ఇక్కడ నుంచి ఇంకో ఎర్త్ వైర్ అయితే తీసుకొని నేరుగా మనకి ఇన్వర్టర్ ఉంది కదా బాడీ ఎర్త్ అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏసీలోంచి డీసీకి ఒక ఎర్త్ వెళ్ళింది, డీసీ కాడ నుంచి ఇన్వర్టర్కి ఒక ఎర్త్ అయిపోయింది. అంటే లూపింగ్ ప్రాసెస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. నీట్గా ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాం. ఇన్స్టాల్ చేసేసుకొని ఇక్కడైతే వేసేసుకుందాం. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఒక ఎర్త్ అయితే తీసుకొని గ్రౌండ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బాక్స్తో పని అయిపోయింది కాబట్టి బాక్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇన్స్టాల్ అయితే చేసేసుకుందాం బాక్స్. మొత్తం బాడీ అయితే ఇన్స్టాల్ చేసేసుకున్నాం ఎల్కీతో. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో కూడా మీకు మొత్తం క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ మన దీక్షి బాక్స్లో అయితే మనం ఇంకా వైర్లు ఇవ్వలేదు. పైన పైప్ లైన్లోంచి అయితే సోలార్లోంచి ప్లస్ మైనస్ అనేది తీసుకొని మన ఎంసీబీలోకి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇంకా పైప్ లైన్ అవ్వలేదు కాబట్టి వీడియో ఇంకా ఫుల్గా మీకు అర్థం అవ్వలేదు. ఇక్కడ నుంచి ప్లస్ మైనస్ అయితే ఇవ్వాలి. ఈ అవుట్ గోయింగ్ వచ్చేతలకి మీరు ఇందాక చూశారు కదా ఆ విధంగా. అండ్ ఇవి చూసుకున్నట్టే ఏసీ బాక్స్లో ఎంసీబీలు ఉన్నాయి కదా వాటి కింద ఎంసీబీ నుంచి ఆర్వైబీ నోట్లు ఇవైతే తీసుకొని మనం మీటర్ కార్డు ఉన్న అవుట్ గోయింగ్ ఫ్యూజుల్లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇన్వర్టర్ దగ్గర నుంచి ఒక ఎర్త్ అయితే తీసుకొని పైప్ లైన్ ద్వారా నేరుగా తీసుకొని వెళ్ళి గ్రౌండింగ్ అయితే ఇవ్వాలి. అంతే ఫ్రెండ్స్, సోలార్ ఇన్వర్టర్ వైరింగ్ అంటే ఇదే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో అయితే తీసుకొని వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మన ఛానల్ని ఫాలో చేసుకోండి.